ఈ రోజు నేను బిర్యానీ చేయబోతున్నానండి. ఫ్రై పీస్ బిర్యానీ. 2 చెంచాలు నెయ్యి, 1 చెంచా నూనె వేసుకొని 3 ఇలాచి, 4 లవంగా, 2 బిర్యానీ ఆకు, కొంచెం రాతి పువ్వు, దాల్చిన చెక్క, 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 5 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టమాటా ముక్కలు కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 గుప్పెడు ఫ్రెష్ పుదీనా వేసుకుని 1 కప్పు పెరుగు వేసుకుందాం. 2 నిమిషాలు కలుపుకొని చికెన్ వేసేసుకుందాం. కాస్త ఉప్పు, 1 చెంచా గరం మసాలా కూడా వేసి కలుపుకొని గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు చొప్పున 3 గ్లాసులు నీళ్లు, చికెన్ కోసం 1 గ్లాసు, మొత్తం 4 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. కాస్త కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని సన్న మంట మీద 12 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా పక్కకు తీసుకుని నానబెట్టుకున్న 2 గ్లాసులు బాసుమతి బియ్యం వేసుకుందాం. చికెన్ ఉడికాక నీళ్లు మాత్రం 3 గ్లాసులు ఉండేట్టుగానే చూసుకోండి. సన్న మంట మీద పావు గంట సేపు ఉంచితే రైస్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆహా, రైస్ సూపర్ గా వచ్చింది. ఇప్పుడు చికెన్ చేసుకుందాం. 1 చెంచా నెయ్యి, 1 చెంచా నూనె వేసుకుని 2 లవంగా, 2 ఇలాచి, దాల్చిన చెక్క, 2 కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం. చికెన్ వేసుకుని 1 చెంచా పసుపు, ఉప్పు, 2 చెంచాల కారం, 20 ml వాటర్ వేసుకుని 5-6 నిమిషాలు కలుపుకుందాం. 1 చెంచా గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి, గుప్పెడు కరివేపాకు వేసుకుని 7-8 నిమిషాలు బాగా కలుపుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. చూసారా, చూస్తే కొరుక్కుని తినాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ చేయకుండా అరిటాకు కోసుకుని వడ్డించుకుని టేస్ట్ చేసేద్దామండి. వాసన మాత్రం గుమాయించేస్తుందండి. ఎంత రుచిగా ఉందంటే ఇది నేను చెప్తే మీకు తెలీదు. మీరు కూడా ఇలాగే చేసుకుని ఆస్వాదిస్తూ తింటే దీని రుచి అనేది మీకు తెలుస్తుంది. బాబా ఇలా కలుపుకొని తినాలండి. ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసండి. దీన్ని ఇలా ముక్కలో పెట్టుకొని ముక్కని ఇలా ముంచేసి ఎంత టేస్ట్ అండి. బాబా సూపర్.